మన రెసిపీ వచ్చేసి గుడ్డులో పాలు వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ చేసి పెట్టుకున్నామంటే నైట్ వరకు చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా పరోటా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అవైతే నేను ఎలా చేస్తానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఒక బౌల్ అయితే తీసుకొని ఒక ఎగ్ని ఇలా తీసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే మనము మొత్తం వైట్ ఎల్లో అంతా ఇలా రెండు కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఎల్లో వైట్ మొత్తం అంతా అయ్యాక ఇందులో సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా పాలండి, ఇలా పాలు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పరోటా కానీ రోటీ కానీ చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. హోటల్లో నాన్స్ ఎలా ఉంటాయో అలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మా వీడియోస్లో ఇంకా చాలా రకాలుగా చేశాను. చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఇందులోకే కొద్దిగా పిండి వేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చపాతీకి ఎలా అయితే తడుపుకుంటామో అలా పిండి అయితే సాఫ్ట్గా రావాలి. ఇలా మొత్తం అంతా ఎగ్ ఈ పిండి మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి. టేస్ట్ మటుకు అద్రిపోద్దండి. ఇలా మొత్తం అంతా చూసారా, ఈ వాటర్ వేసుకునే పని లేదండి. ఇక్కడ ఇందులోనే మనకు ఈ పిండి అంతా బాగా కలుస్తుంది. పిండి అయితే మనం ఇక చేతితో అయితే కలుపుకుంటే మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇక చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా పిండినంతా బాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇక్కడ చేతికంతా ఏం అంటకుండా మనకు ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. చూసారా, పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే అవుతుంది. ఇలా మొత్తం అంతా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పిండి అయితే మనం ఇక చేతితో అయితే కలుపుకుంటే మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇక చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా పిండినంతా బాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇక్కడ చేతికంతా ఏం అంటకుండా మనకు ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. చూసారా, పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే అవుతుంది. ఇలా మొత్తం అంతా చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. బౌల్ అయితే తీసుకొని ఇందులో చికెన్ అయితే వేసుకోవాలండి. చికెన్ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా చికెన్ తీసుకోవాలి. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా పసుపు, అలానే ఉప్పు, అలానే కారం మనకు తగినంత కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల వరకు వేస్తున్నాను అండి. ఇలా మొత్తం అంతా వేసుకొని ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ ఇక్కడ ఇలా వేసుకొని మొత్తం అంతా దీన్ని మ్యారినేట్ చేసి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం అంతా మనం కలిసేట్టు బాగా కలుపుకోవాలి. చికెన్కి ఈ మసాలా అంతా బాగా పట్టేట్టు కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా ఒక నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ అయితే ఇలా పిండేసుకున్నామంటే ఇలా అంతా సెట్ అవుతుంది. ఈ మసాలా మొత్తం అంతా కారం ఉప్పు అంతా ఈ చికెన్కి బాగా పడుతుందండి. మనకు టేస్ట్ వచ్చేసి వేరే విధంగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, మొత్తం అంతా ఈ చికెన్ ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర
అలానే పుదీనా కూడా వేసుకుంటే కొద్దిగా ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంకా ఇలా కొద్దిగా ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని విడిగా కూడా పెట్టేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రీజ్లో కూడా పెట్టేసుకోవచ్చు కండి, డీప్ ఫ్రీజ్లో. ఇంకా చికెన్లోకి అయితే ఒక ఆనియన్ టమాటో చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా అదేవిధంగా కొద్దిగా మసాలా వేసుకోవాలండి. ఇంకా మిక్సీ జార్లో ఒక ఇలాచి, కొద్దిగా చెక్క, అలానే ఒక 2 లవంగా, ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా కొబ్బరి పొడి, ఇంకా ఇందులోనే కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి సరిపడా ధనియా పౌడర్ అండి, ఇదైతే ఇంట్లోనే చేసి పెట్టుకున్న ధనియా పౌడరు. ఇంకా ఈ మసాలాలోకి కొద్దిగా అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి టమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇంకా మసాలా అయితే ఇలా రవ్వ అయితే పట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్కి అయితే చికెన్ ముక్కకు చూసారా ఎంత బాగా పట్టిందో. ఇంకా ఇదైతే కర్రీ చేసేసుకుందాం. ఇంకా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఒక చిట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, కొద్దిగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాం, ఆనియన్స్ ఫస్ట్ వేసుకున్నాం, ఇంకా కొద్దిగా కరివేపాకు, ఇంకా చిటపటా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి. చూసారా ఇలా కొద్దిగా ఇలా అయ్యాక ఇంకా చికెన్ అయితే వేసుకోవడమే అండి. చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా చేసుకున్నారంటే ముక్కకు చాలా బాగా మసాలా అయితే పట్టేసి మనకు రుచి అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూసారా ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నామంటే ఇలా కారం పసుపు అన్నీ ఒకేసారి వేసాం కాబట్టి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. మీలో చికెన్ అయితే ఎంతమందికి ఇష్టమో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నాకు మా పిల్లలకైతే చాలా ఇష్టం. చూసారా ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చూసారా ఇలా ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకున్నామంటే కొద్దిగా నీరు అనేది ఊరుతుంది. చూసారా ఒక 10 నిమిషాలకైతే ఇలా ఆయిల్ అయితే బయటికి వచ్చేస్తుంది. అంతా బాగా కలిసి ఉంటుందండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా వాటర్ ఉంటాయి, ఈ వాటర్ వేసుకోవాలి. ఇంకా చికెన్ అయితే బాగా ఉడికింటుందండి. ఇంకా ఇందులోనే కొద్దిగా మసాలా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా గ్రేవీ కోసం అయితే మనము వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేయకుండా కూడా పచ్చి గ్రేవీ లేకుండా మనం ఉట్టిగానే తినాలనుకుంటే కూడా అట్లనే తినేయచ్చు. వాటర్ లేకుండా కొద్దిగా మగ్గించుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది. చూసారా ఇలా ఆయిల్ అయితే బయటకు వచ్చేలాగా మనమైతే ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ. అంటే ఒక 10 నిమిషాలకైతే పిండి చూసారా ఎంత బాగా నానిందో. ఇవైతే 4 పార్ట్స్గా చేసుకొని పరోటా అలా చేసుకోవడమే అండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో ఒక చిన్న కమెంట్ పెట్టేసేయండి. చూసారా 4 అయితే 4 అవుతాయి. ముందుగా ఇలా చిన్న బాల్స్గా చేసుకున్నాం కదా, వీటిని ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఇంకా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని మనకు ఎంతగా రోల్ అవుతుందో అంతవరకు రోల్ చేసుకోవాలి. ఈ పిండి అయితే సాగుతుంది కాబట్టి మనం పెద్దగా చేసుకోవాలి. ఈ చపాతీ అయితే చేసుకొని కొద్దిగా ఇలా పొడిపిండి అయితే జల్లుకోవాలి. ఇంకా వీటి మీదనే ఇలా ఆయిల్ అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక్కసారి ఇలా అన్నామంటే మొత్తం పొడిపిండి అలానే ఇలా చేసుకున్నారంటే మనకు పరోటా అనేది పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. ఇంకా దీన్ని మనము రోల్ చేసుకోవాలి చిన్నగా ఇలా మొత్తం అంతా రోల్ చేసుకుంటే చూసారా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. తీసుకున్నామంటే మనకు 2గా అవుతాయి. ఇప్పుడు దీన్ని మనము ఇలా
చూసారా ఇక్కడంతా పొరలు పొరలుగా బాగా వస్తాయి. ఇదే విధంగా ఇంకొకటి కూడా చేసేద్దాం. ఇక్కడ ఒక్కసారి మనం ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్నామంటే చూసారా లోపలంతా పొరలు పొరలుగా బయట అంతా ఇలా పిండి. ఇంకా మళ్ళీ ఒక్కసారి దీన్ని చూసారా ఇలా మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకటైతే చేసి చూపిస్తానండి. మామూలుగా మనం పరోటా సైజ్ వచ్చేట్టు చిన్నగా పూరీలా చేసుకుందాం. చూసారా ఈ విధంగా పరోటా అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇలానే ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకొకటి కూడా ఇలానే చేసి చూపిస్తాను. చూసారా ఇలా మళ్ళీ పూరీలా రోల్ చేసుకోవడం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకి పెద్దలకి నాన్స్ చేసి ఇవ్వచ్చు. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చూసారా ఇలా ఈ మందంతో ఉంటే సరిపోతుందండి. ఇక మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. చూసారా ఇలా పరోటాలు అయితే ఇలా చేసుకోవాలి. ఇక ఇవైతే ఫ్రై చేసుకుందాం. ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈవెన్గా మనము ఈ పరోటాని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఇక ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నామంటే చాలు. చూసారా ఇలా చిన్న చిన్నగా ఒక సిమ్లో పెట్టేసి చిన్నగా ఫ్రై చేసుకోవాలి. మనకు పరోటా వచ్చేసి క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా తిప్పేసి ఒక 5-6 సార్లు ఇలా తిప్పేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా లైట్గా ఇలా పొంగాలి అన్నమాట. ఇలా ఎగ్గుతో చేసిన పరోటా చాలా బాగుంటుంది. పొరలు పొరలుగా లోపల క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో అయితే వేసుకోవడమే. ఇలానే మిగతా కూడా కాల్చుకోవాలి. ఆయిల్ లేకుండా ఒకటైతే ఫ్రై చేసుకుందాము. హెల్తీగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయనక్కర్లేదు. లైట్గా చూసారా ఎంత బాగా కాలుతున్నాయో. ఆయిల్ లేకుండా కూడా ఇలా క్రిస్పీగా పూరీలా పొంగుతాయి కూడా. చూసారా పుల్కాలా ఇలా చేసుకుంటే కూడా బాగుంటాయి. ఎంత బాగా వచ్చిందో ఇక ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. వేడివేడిగా చూసారా నాన్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు రౌండ్గా కావాలంటే రౌండ్గా ఇలా చేసి పెట్టచ్చండి. అలానే నాన్ వెజ్ కర్రీతో తీసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇవైతే టేస్ట్ అయితే చేసిద్దాం. చూడండి లోపల పొరలు పొరలుగా మనకు చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ మటుకు అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అందులో మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్.